నమస్తే తెలంగాణ ప్రజలందరికీ. మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు చూస్తే ఈ స్కీమ్ గురించి ఏ నుండి జెడ్ వరకు పూర్తిగా అర్థమవుతుంది. ఎలా అప్లై చేయాలి? 80% సబ్సిడీ నిజంగానే వస్తుందా? మనం ఎంత డబ్బు పెట్టాలి? సెలక్షన్ ఎలా జరుగుతుంది? ఎవరు అర్హులు? ఎలాంటి తప్పులు చేయకూడదు? అన్నీ క్లియర్గా తెలుస్తాయి. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు. తెలంగాణలో ప్రస్తుతం యువత నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా మారింది. చాలా మంది చదువు పూర్తి చేసిన తర్వాత సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వయం ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా మైనారిటీ యువత కోసం ఆర్థిక సహాయ పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకాన్ని అమలు చేస్తున్నది తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ సంస్థ ప్రధానంగా మైనారిటీ వర్గాలకు ఆర్థిక సహాయం, సబ్సిడీలు, రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు అందరిలో ఎక్కువ ఆసక్తి కలిగిస్తున్నది ఈ స్కూటర్ సబ్సిడీ పథకం. ఇప్పుడు అసలు విషయానికి 80% సబ్సిడీ అంటే ఏమిటి? ఉదాహరణకు ఒక ఈ స్కూటర్ ధర 1,50,000 రూపాయలు అనుకుందాం. ఇందులో 80% అంటే సుమారు 1,20,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. మిగతా 20% మాత్రమే లబ్ధిదారుడు చెల్లించాలి. అంటే సుమారు 30,000 రూపాయలతోనే మీ సొంత ఈ స్కూటర్ మీ చేతిలో ఉంటుంది. ఇది సాధారణ లోన్ కాదు. ఇది ప్రభుత్వం మీకు ఇచ్చే సబ్సిడీ ఆధారిత ఆర్థిక సహాయం. అంటే పెద్ద మొత్తం మీపై భారం ఉండదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, 30,000 రూపాయల పెట్టుబడితో మీరు ఒక వాహనం పొందుతున్నారు. ఆ వాహనం ద్వారా మీరు రోజుకు కనీసం 800 నుండి 1,500 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. నెలకు 20,000 నుండి 30,000 రూపాయల వరకు రావచ్చు. కొంచెం కష్టపడితే ఇంకా ఎక్కువ కూడా సంపాదించవచ్చు. డెలివరీ జాబ్స్, రైడ్ షేరింగ్, మెడికల్ డెలివరీ, కూరియర్ సర్వీసులు, చిన్న వ్యాపారం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అర్హత గురించి పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మైనారిటీ వర్గాల వారు అప్లై చేయవచ్చు. ముస్లిం, క్రైస్తవ, సిక్, బౌద్ధ, జైన్, పార్సీ వర్గాలు అర్హులు. సాధారణంగా 21 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయ పరిమితిలో ఉండాలి. గతంలో ఇదే తరహా సబ్సిడీ పొందకపోవాలి. ఆధార్, ఆదాయ సర్టిఫికేట్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుంది. అధికారిక పోర్టల్ TGOBMMS ద్వారా అప్లై చేయాలి. వెబ్సైట్లోకి వెళ్లి కొత్త అప్లికేషన్ ఎంపిక చేసి మీ వివరాలు నమోదు చేయాలి. పేరు, చిరునామా, ఆధార్ నంబర్, ఆదాయ వివరాలు సరిగా ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అన్ని వివరాలు చెక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దాన్ని తప్పకుండా సేవ్ చేసుకోవాలి. చాలామంది చేసే పొరపాట్లు ఏమిటంటే డాక్యుమెంట్లు క్లియర్గా అప్లోడ్ చేయకపోవడం, తప్పు ఆదాయ వివరాలు ఇవ్వడం, మధ్యవర్తులకు డబ్బులు ఇవ్వడం. గుర్తుంచుకోండి, ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన విధానాల ప్రకారం మాత్రమే సెలక్షన్ జరుగుతుంది. అర్హత, డాక్యుమెంట్లు, జిల్లా కోటా ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ డేట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రతి పథకానికి ఒక గడువు ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అప్లికేషన్లు ఒక నిర్దిష్ట తేదీ వరకు మాత్రమే స్వీకరిస్తారు. కాబట్టి అధికారిక వెబ్సైట్లో లేటెస్ట్ అప్డేట్స్ చెక్ చేయడం తప్పనిసరి. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి అప్లికేషన్లు తీసుకోరు. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయడం మంచిది. మిత్రులారా, ఇది కేవలం ఒక స్కూటర్ కాదు. ఇది మీ స్వయం ఉపాధి ప్రారంభం. ఇది మీ కుటుంబానికి ఒక ఆర్థిక బలం. ఇది మీ గౌరవప్రదమైన జీవితం వైపు మొదటి అడుగు. ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఒకసారి మాత్రమే వస్తుంది. దాన్ని వదులుకోవద్దు. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు నిజంగా ఈ స్కీమ్కు అప్లై చేయాలనుకుంటే కామెంట్లో 80% రెడీ అని టైప్ చేయండి. మీ జిల్లా పేరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోను కనీసం 3కి షేర్ చేయండి. ఎందుకంటే ఒక షేర్ వాళ్ల జీవితాన్ని మార్చగలదు. ఇలాంటి తెలంగాణ ప్రభుత్వ పథకాలు, జాబ్ అప్డేట్స్, సబ్సిడీ వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ డౌట్స్ కామెంట్స్లో అడగండి.
మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు చూసుంటే ఇప్పుడు ఈ పథకం గురించి పూర్తి అవగాహన వచ్చేసింది. అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోండి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ధన్యవాదాలు. జై తెలంగాణ.